బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5, 6, 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే బీసీ రిజర్వేషన్ సభకు భారీగా తరలిరావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదని, బలహీన వర్గాలకు చెందిందన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా, సాంకేతిక పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని కోరారు మంత్రి పొన్నం. కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది. పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఆలేరులో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు, బీర్ లైలయ్య గారు, అదేవిధంగా శ్రీదేవి గారు అందరూ ఇక్కడ దిగడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో, రేపు పొద్దున కూడా బలహీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. కాబట్టి రాజకీయ పర కోణంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన, చట్టపరమైన, సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు 56% జనం ఉంటే 42% రిజర్వేషన్లు ఇంకా తక్కువే ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్లు కూడా ముందైతే ఇది కానివ్వండి. ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు, విద్యా ఉపాధి అవకాశాలు వస్తుంది. కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏకకంఠంతో, ముక్త కంఠం